ఆదిలాబాద్లోని రామ్నగర్ కాలనీలో గజానంద్ అనే మున్సిపల్ కార్మికుడు హల్చల్ చేశాడు. చేతిలో కర్ర పట్టుకుని కాలనీ వాసులను భయాందోళనకు గురిచేశాడు. గజానంద్ను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం మంగినపూడి బీచ్ వద్ద సముద్ర స్నానానికి వెళ్లి ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. మత్స్యకారుల సహాయంతో యువకుడిని బయటకు తీశారు. గుడ్లవల్లేరు మండలం పేజెండ్ర గ్రామానికి చెందిన షేక్ జిలానీగా పోలీసులు గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో ముగ్గురు నకిలీ పోలీసులు హల్చల్ చేశారు. లారీలను ఆపి డబ్బు వసూళ్లు బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. వారి నుంచి నగదు, బొలెరో వాహనం, కట్టెలు స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రగిరి మామండూరు జాతీయ రహదారిపై బొలెరోను ఆటో ఢీకొట్టింది. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు పాకాల మండలం బైనపల్లికి చెందిన దొరస్వామిరెడ్డి కుమారుడు ధనుంజయ రెడ్డిగా గుర్తించారు. కేపీహెచ్బీ డివిజన్లో 100 పడకల ఆసుపత్రి కోసం కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు కార్పొరేటర్ మందాడి శ్రీనివాసరావు. ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వార్డు కార్యాలయంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించి ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. కడప జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన గండికోటలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. గండికోట ముఖద్వారం వద్ద జిల్లా కలెక్టర్ శ్రీధర్, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డితో పాటు విద్యార్థులు, మహిళలు యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో సుమారు 5,000 మంది పాల్గొన్నారు. అనంతపురం జిల్లా కసాపురంలో వెలిసిన శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. భక్తులు హుండీలో వేసిన కానుకలను ఆలయ అధికారులు లెక్కించారు. ప్రధాన హుండీలో 81,34,000, అన్నదానం హుండీలో 43,000, 14 గ్రాముల బంగారం, 3 కేజీల వెండి, $10 స్వామివారికి కానుకల రూపంలో భక్తులు సమర్పించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో కాంగ్రెస్ నేతలు గూండాల పాలన సాగిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆరోపించారు. పాత బెల్లంపల్లి, ఆకనపల్లిలో గ్రామస్తులకు చెందిన భూమిని కాంగ్రెస్ నాయకులు కబ్జా చేసి సాగు చేస్తున్నారని మండిపడ్డారు. అడ్డుకున్న వారిపై కాంగ్రెస్ నాయకులు దాడి చేయడం సిగ్గుచేటని విమర్శించారు. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో మెగా యోగాంధ్ర ప్రోగ్రాం విజయవంతమైంది. 16,123 మందితో మెగా యోగాంధ్రలో పాల్గొనడంతో తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కైవసం చేసుకుంది. విశ్వవిద్యాలయం చరిత్రలో అతిపెద్ద ప్రోగ్రాంగా రికార్డు సాధించడంతో వీసీ ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీ హర్షం వ్యక్తం చేశారు. విజయవాడలో ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 20న రెవెన్యూ డే నిర్వహించనున్నట్లు ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. మండల కార్యాలయాల స్థాయిలో రెవెన్యూ సేవలపై అవగాహన కల్పిస్తామని వివరించారు. రెవెన్యూ ఉద్యోగులు చేసే తప్పులు సరిదిద్దుకోవడానికి రెవెన్యూ డే నాడు ఛాన్స్ ఉందన్నారు. రెవెన్యూ డే ప్రకటించిన గత సీసీఎల్ఏ సాయి ప్రసాద్ కు రుణపడి ఉంటామన్నారు.